నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఐటీ రాజధానిగా విశాఖను ప్రకటించిన మంత్రి రఘునాథ్ రెడ్డి 23 కోట్ల రూపాయలతో ఇంక్యుబేషన్ సెంటర్ పనులు ప్రారంభం. తీరంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు, కోతకు గురవుతున్న మత్స్యకార గ్రామాలు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలి. కలెక్టరేట్ ఎదుటి సిపిఐ ఆందోళన. మోత మోగిస్తున్న టమోటా, పెరిగిన కూరగాయల ధరలతో బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు. ఘనంగా తొలి ఎంపీ తిలక్ జన్మదిన వేడుకలు, త్యాగధనులను ఆదర్శంగా తీసుకోవాలంటూ వక్తల పిలుపు. విశాఖలో ఐటీ పరిశ్రమకు కొత్త రూపు రానుంది. కొత్తగా 13,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. మధురవాడ, భీమిలి ఐటీ సెజ్లను డీనోటిఫై చేసేందుకు ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయి. రాష్ట ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఐటీ సెజ్లలో సుడిగాలి పర్యటన జరిపి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేశారు. విశాఖకు ఐటీ కళ వచ్చింది. రాష్టంలో నెలకొల్పబోయే ఐటీ పరిశ్రమలన్నీ విశాఖ నుంచే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీగా విశాఖను మంత్రి రఘునాథ్ రెడ్డి ప్రకటించారు. ఐటీ పరిశ్రమ ప్రగతిపై మంత్రులు రఘునాథ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు, అధికారులు, సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులతో సమీక్ష జరిపారు. విశాఖలోని ఐటీఐఏఆర్ ఏర్పాటు చేస్తామని, కాకినాడ, విజయవాడ, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఐటీ హబ్లు నెలకొల్పుతామని మంత్రి రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. 23 కోట్ల రూపాయల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్ను నెలకొల్పి ఆగస్టు నెలాఖరులోగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రారంభింపచేస్తామని వెల్లడించారు. రాష్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నెలకొల్పబోయే పరిశ్రమలకు లోకల్ అథారిటీ కూడా వస్తుందని చెప్పారు. సుమారు 330 ఎకరాల్లో ఐటీఐఏఆర్ రంగాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. ఇక్కడ నెలకొల్పబోయే సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మంత్రి గంటా కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ డెవలప్మెంట్ పట్ల చిత్తశుద్ధితో ఉంది, అంకిత భావంతో ఉంది. దీని అభివృద్ధి విప్రో 7.14 ఎకర్స్ ఇచ్చాము, టెక్ మహేంద్ర 6.5 ఎకరాలు ఇచ్చాము. అదేవిధంగా హిల్ 1, హిల్ 2, హిల్ 3 మధురవాడకు 258.34 ఎకర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హార్బర్ కానీ ఐటీ టవర్ కు 10.65 ఎకరాలు ఇచ్చాము. తర్వాత అంటే మొత్తం మీద 336 ఎకరాలు ఇచ్చాము. కాబట్టి ఇది వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చారో వాళ్ళందరూ ఎవరైతే నియమ నిబంధనలు పాటించలేదో అటువంటి వాళ్ళకి కఠినం చేస్తాం. కూడా కొన్ని చెప్పడం జరిగింది. మరి మహేష్ కూడా మాట్లాడుతూ కొన్ని ఇష్యూస్ చెప్పారు. నార్మల్స్ చేస్తున్నారు. చాలా టైం నుంచి కూడా ఐటీపీ డెవలప్ అనుకున్నప్పుడు కూడా అనుకున్నంత ఐటీపీ డెవలప్ కాలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి, అలాగే మిగతా అదర్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం, వాటి కొంత కమిట్మెంట్ ఈచ్ ఎకర్ ల్యాండ్ ఇస్తే దాంట్లో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, అలాగే ఇంత అడ్మిషన్ వస్తుందని చెప్పి కొంత కమిట్మెంట్ ఇవ్వడం, అందులో కొంతమంది వృద్ధులు చేయడం, కొంతమంది వృద్ధులు చేయాలనుకోవడం జరిగింది. కొన్ని అయితే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ కాలేదు, కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యి ఎంప్లాయ్మెంట్ అయ్యే జనరేట్ కావాలని అయ్యేది వేరే చేస్తున్నాయి. దానికి కూడా రకరకాల కారణాలు వాటితో ఎక్కువ ఇంపాక్ట్ కూడా మాకున్న ప్రాబ్లమ్స్ అని గవర్నమెంట్ అనేది మాకు సముద్ర తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. కొద్ది రోజులుగా వీటి తాకిడి ఎక్కువ కావడంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. ఇప్పటికే భీమిలి నియోజకవర్గం మంగమారిపేటలో మత్స్యకారుల ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. అంతేకాకుండా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోవడంతో గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ బీచ్ లో నెలకొన్న పరిస్థితిని మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. విశాఖ బీచ్ లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. గతంలో కంటే సముద్రం చాలా ముందుకు రావడంతో ఇక్కడ మత్స్యకారులందరూ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉవ్వెత్తున సముద్రంలో వాతావరణంలో మార్పులు రావడం, సముద్రపు అలలు బాగా విపరీతంగా పెరగడంతో ఇక్కడ మత్స్యకారులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విశాఖ ఆర్కే బీచ్ లో చూసినట్లయితే
సముద్రం చాలా ముందుకు వచ్చి గతంలో కంటే ఒక 10 మీటర్ల ముందుకు వచ్చి ఆ సముద్రం అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా అక్కడ మత్స్యకారులు చాలా మంది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి? ఏంటి ఎప్పుడు కూడా మేము చూసే తుఫానులు ఎప్పుడైనా వచ్చేటప్పుడు కానీ ఎల్లగాని కొట్టే కానీ ఇది రోజే తుఫాను లేదు, ఏది లేదు, ఎక్కడ అలపపైన ఒక చినుకు కూడా లేదు. మొన్న 2 రోజుల క్రితం చూస్తే భీముల్లోనేమొచ్చు శుభ్రంగా అలల తాటికి రోడ్డు వీరికి కూడా నీళ్ళు వచ్చేసాయి. మరి నిన్నే చూస్తే మెంగమేరపేట ఇటు కోస్టల్స్ అంటే దిబ్బడపాలెం, మెంగమేరపేట, గోపేట ఇటు సైడ్ ఏంటంటే రోడ్డు మీదకే నీళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు చూడబడికి ఏమంచే బీచ్ ఒడ్డున మన సబ్మెరీ నెక్స్ట్ ఏమంచో పోర్ట్ ఏరియాలో చూస్తే రోడ్డు మీద కూడా నీరు వచ్చింది. కొన్ని ఇలాగే కానీ ఉన్నట్టు కదా సబ్మెరీ కూడా నీటిలో బయట నుండి సబ్మెరీ కూడా నీటిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం ఏంటంటే కోస్టల్స్ రోడ్డు డెవలప్మెంట్ చేశాను అంటున్నారు కానీ కోస్టల్స్ కాదు, ముందు బీచ్ నూనె అలల తాకిడికి ముందు ఏదైనా అరికెడితే బాగుంటుంది. కానీ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎప్పుడో చెప్పారు ఏంటంటే బీచ్ ఇలా చేస్తే బాగుంటుందని ఎప్పుడో నివేదిక పంపించారు. ఈ లేట్ చేస్తున్నారంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఏదో 2 లారీలు మట్టి తీసుకొచ్చి ఏదో తాత్కాలికంగా పబ్లిక్ చూస్తుండగా 2 లారీలు మట్టి వేసేయడం అయిపోయినట్టుగా చేస్తున్నారు. అలా చేస్తే బాగోదు. ఇప్పటికే మత్స్యకారులు జీవనోపాసకరం ఎంతో బాధగా ఉన్నది. కోస్టల్ సైడ్ ఏంటంటే చూస్తున్నాం, కోస్టల్ సైడ్ ఆ కాల్స్ అని అంతా బీచ్లో పెట్టి మత్స్య సంపద అంతా ఇప్పటికే చనిపోయింది. ఇలాగైతే ఇంకా ధరికి కూడా చేపలు వచ్చే పరిస్థితి ఉంటాయి. ఈరోజు చూసుకుంటే ఇచ్చాపురం నుండి చూసుకుంటే మన నెల్లూరు వరకు తీర ప్రాంతమే ఈరోజు ఎన్నో వేల మంది కూడా జీవనోపాసకరం లేదు. చూసేదానికి ఇప్పుడు ఎంతమంది? అప్పుడెంతండి 15 మీటర్ల లోపలికి ఉండేది, ఇప్పుడు చూస్తే 15 మీటర్ల బీచ్ ఒడ్డుకి కూడా వచ్చేసింది. ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉండేది, అలలు చాలా ఎక్కువ ఇంకా ముందుకు ఉండేది. కానీ ఈ పరిస్థితి కారణం ఏంటంటే ఇన్నాళ్ళు ఏంటంటే మేమే వచ్చారు చేపలు పట్టుకున్న వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ వల్ల పొత్తుకోవడానికి ఆడుకున్నప్పుడు వల్ల పొత్తుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఆ వల్ల పొత్తుకోవడానికి వెళ్తే నీటిలోకి వెళ్ళిపోయి శవాల కింద మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ముందుకు బీచ్ ఎందుకు వచ్చింది? పోర్టు పెరగడం వల్ల. పోర్టు పెరగడం వల్ల కూడా ఒక భాగమేనండి. పోర్టు పెరగడం వల్ల కాదు, చూస్తుంటే ఈరోజు ఏంటంటే మన కొంతమంది ఏంటి చెప్తున్నారంటే ఐస్కొండల కరిగి ఏదో వస్తుందని అంటున్నారు. అదే ప్రభుత్వం ఏటుకున్నా సరే తను స్పందించి దాన్ని ఏదో విధానంగా ఈ ఒక కొత్త ప్రభుత్వం వెంటనే మత్స్యకారులకి కానీ ఇటు తీర ప్రాంతంలో నివసించే ప్రజలకు ఏ ఒక్క ప్రజలకు కూడా న్యాయం జరిగినట్టుగా ఈ కొత్త ప్రభుత్వం చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను ఇక్కడ విశాఖ బీచ్లో గతంలో ఇక్కడ మత్స్యకారులందరూ చాలా మంది ఆడుకునే పరిస్థితి గతంలో కనపడేది. ఇప్పుడు సుమారు ఇదంతా కూడా సముద్రం ముందుకు రావడం, పోర్టు బాగా విస్తరించడం వల్ల ఇదంతా ముందుకు వచ్చి సముద్రాలలో కొడుతున్నాయి. ఆర్కే బీచ్ సమీపంలో శుభ్రంగా రోడ్డు కోతకు గురవుతున్న అధికారులు అడ్డించుకోవట్లేదనే ఆ వాదనను మత్స్యకారులు వినిపిస్తున్నారు. అయితే వెంటనే ఈ ఆర్కే బీచ్ని కాపాడాల్సిన బాధ్యత, సముద్రం కోతకు గురి కాకుండా ఆర్కే బీచ్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మత్స్యకారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మూర్తితో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. రైతులకు ఖరీఫ్ పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో సిపిఐ నేతలు తెలుగుదేశం ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు జి వామనమూర్తి దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని, పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని అన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిపిఐ నాయకులు ఎం శ్రీనివాస్, మహిళా నాయకురాలు ఏ విమల తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. అమలు చేయకుండా రుణమాఫీకి సంబంధించి విధి విధానాల మీద కమిటీని వేసి రైతులకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని కాలయాపన చేస్తా ఉన్నారు. ఈలోపు వర్షాలు వచ్చి పంటలు పండే పరిస్థితి ఉన్నది. ఇవాళ రుణమాఫీ సంగతి పక్కన పెడితే పంటలు వేసుకోవడానికి కావలసినటువంటి రుణాలు మంజూరు కానందున రైతులు తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నారు. అందువల్ల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం అది వెంటనే వేగవంతం చేయాలని, ఈ లోపు పంటలకు కావలసినటువంటి రైతులందరికీ టొమాటో ధర మోతెక్కిస్తోంది. రైతు బజార్లో కిలో టొమాటో 50 రూపాయలకు అమ్ముతుంటే బయట మార్కెట్లో 75 రూపాయలకు విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లి, పచ్చిమిర్చి ధరలు కొనుగోలుదారులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. టమోటా, ఉల్లి, పచ్చిమిర్చి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గట్టిగా ఎండలు కాయడంతో
కాయగూరల ధరలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నా టొమాటో, పచ్చిమిర్చి ధరలు కిందికి దిగిరానంటున్నాయి. రైతు బజార్లో కిలో 50 రూపాయలు అమ్ముతున్న టొమాటో బయట మార్కెట్లో 75 రూపాయలకు అమ్ముతున్నారు. ధర నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో నిన్న మొన్నటి వరకు 35 రూపాయలు అమ్మిన కిలో ఉల్లి 28 రూపాయలకు లభిస్తూ కాస్త ఊరటనిస్తున్న పచ్చిమిర్చి ఘాటు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రైతు బజార్లో కిలో పచ్చిమిర్చి 48 రూపాయలు ధర పలుకుతోంది. అల్లం కిలో 110 రూపాయలు ధర పలుకుతున్నాయి. బయట అయితే 35 అలా అమ్ముతున్నాం, ఇక్కడ 25. సబ్సిడీ ఇచ్చారా? అలాగే రేట్లు మిగతా వాటిలో చెప్పమ్మా. మిగతా మిర్చి 70 రూపాయల వరకు వెళ్ళిందండి. ఇవాళ రేట్ తగ్గింది. మిర్చి బంగాళదుంపలు 18 రూపాయలు ఎప్పుడు అలాగే ఉంది. అల్లం 110 అది ఎప్పుడు అలాగే ఉంటుందండి. అల్లం ఎప్పుడు రేట్ మిర్చి ఈ మధ్య పెరిగి మళ్ళీ తగ్గింది. ఉన్న పరిస్థితులు అయితే బయట మార్కెట్ లో ఆనియన్ చూసుకుంటే 35 రూపాయలు అలా ఉందండి. ఇవన్నీ బాగా రేట్లు కూడా డౌన్ అయ్యి వస్తున్నాయి. ఇవాళ అల్లం కానీ అల్లం 115 రూపాయలు ఉన్నది, అలాగే 5 రూపాయలు అలా డౌన్ అయ్యి వస్తుంది. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా 50 రూపాయలు ఉన్నది, 44 అలా వచ్చింది. డౌన్ అయింది. రేట్లు కంటే అన్ని డౌన్ అవుతుంది. అయితే మొన్నటి ఎండలకి ఒకేసారి వర్షాలు పడడంతో కొంత డామేజ్ వచ్చింది. ఇంకా ముందు ఒక 10-15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత ఇంకా మొత్తం అన్ని సెట్ అవుతుంది. రిపేర్ అవుతుంది. ఇదిలా ఉండగా ధరల పెరుగుదలపై సామాన్యులు, గృహిణులు భగ్గుమంటున్నారు. ధరలను అదుపు చేయటంలో ప్రభుత్వ అలసత్వాన్ని దుయ్యబడుతున్నారు. టమాటా 80 రూపాయలు కిలో, అలాగే మిర్చి కూడా 80 రూపాయలు కిలో, అల్లం కూడా 100 రూపాయలు కిలో, ఉల్లి 30 రూపాయల నుంచి 40 రూపాయలు కిలో. అంటే ఎలా తింటారు పువ్వులు? ఇప్పుడు ఈ రోజు పువ్వులు వెళ్ళాలనుకుంటే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మరి 80 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి 30 రూపాయలు పెట్టి కొనుక్కొని ఏ గురువుని ఏ కూర వండుకొని తినగలరు? అలానే గంజి కాసుకుని ఎంతకాలం తింటారు? అలాగే ఏ ఒక చెప్పడానికి తినలేరు కదా, ఉప్పేసుకుని చెప్పడానికి తినలేరు కదా. మరి ఇలా తింటే మరి యువత అనారోగ్యం పాలవడం ఖాయం. అంచేత ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి నుంచి మహిళలకు కానీ మధ్యతరగతి వారికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పి మరి నేను మనవి చేస్తాను. వర్షాలు విస్తారంగా పడి కాయగూరల దిగుబడి పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు రైతు బజార్ సిబ్బంది చెబుతున్నారు. అంతవరకు డిమాండ్, సరఫరాలను బట్టి కొద్ది రోజులు హెచ్చుతగ్గులు తప్పవన్నారు. తొలి పార్లమెంట్ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్ 94వ జన్మదిన వేడుకలను తెలుగు శక్తి ఆధ్వర్యాన నిర్వహించారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి పార్లమెంట్ సభ్యుడు, 1952-57 కందాల సుబ్రహ్మణ్య తిలక్ 94వ జన్మదిన వేడుకలను స్థానిక హోటల్లో నిర్వహించారు. తెలుగు శక్తి ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తిలక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని, రాజకీయాల్లోకి వచ్చేవారికి తిలక్ వంటి వారు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన తిలక్ వంటి త్యాగధనులను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ముందు తరం రాజకీయవేత్తలకు ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు. చరిత్రలో విశాఖ చరిత్ర స్థాయికి తెచ్చుకోవాలని ఆశిస్తూ మరొకసారి ఆయన జన్మదిన తెలియజేసి మా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అలాగే ఎమ్మెల్యే కృష్ణ కుమార్ గారు, ఎమ్మెల్యే గణేష్ కుమార్, అలాగే మంత్రి శ్రీనివాస నాయుడు, రాష్ట్రం మిగతా విచ్చేసిన పెద్దలకు ప్రత్యేకంగా గత వారం రోజుల్లో కూడా ఈ ప్రోగ్రాం గురించి రాము అయితే ఒకసారికి ఆయన మాట్లాడైతే మళ్ళీ కేసీపీ కూడా మళ్లీ తిరిగి ఆయన వచ్చేటప్పుడు రావడం ముఖ్యంగా ఆయన స్ఫూర్తి మా అందరూ కూడా ఎంతో ముందుకు తీసుకున్నారు కోరుకుంటుంది. ఆయన కందాల
సుబ్రహ్మణ్యం వంటి స్వాతంత్ర్య సమరయోధుల పట్ల ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకురాలు వజ్రపు లెవియా దుయ్యబట్టారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తించి సముచిత ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు పి విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, కార్యదర్శి లాడే కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. మధురవాడ ఐటీ సెజ్ ను ఆయన జిల్లా మంత్రి గంటాతో కలిసి సందర్శించారు. అనంతరం మంత్రి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఐటీ అభివృద్దికి సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అందుకోసం దరఖాస్తు చేసిన 4 వారాల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఐటీ కంపెనీలు నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే భూములు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఐటీ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం ఆర్టీసీ అదనపు సర్వీసును ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చారు. మొత్తం ఈరోజు ఐటీ పార్క్లో ఉన్నారు. ప్రపంచ చరిత్ర పట్టణంలోనే హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత, కీర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ రోజున ఐటీ హైదరాబాద్ నగరంలో మిగతా నగరాల కంటే తలమానికంగా ఉంది, బాగా అభివృద్ధి చెందిందంటే క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడింది. అదేవిధంగా టర్నోవర్ వచ్చి 55,000 కోట్ల టర్నోవర్ హైదరాబాద్ నగరము తెలంగాణ ప్రాంతంలో ఉంటే ఇక్కడ దాదాపు 1,700 కోట్ల టర్నోవర్ మాత్రమే ఉంది. ఏ వ్యవస్థ అయినా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఐటీ రంగం పైన ఆ ప్రభుత్వం దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అడ్వాన్స్డ్ కంట్రీ తీసుకోండి, మీరు అడ్వాన్స్డ్ స్టేట్ తీసుకోండి, అక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందింది కాబట్టి, సంపద పెరిగింది కాబట్టి, మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ప్రభుత్వాలకు వస్తుంది. కాబట్టి వైజాగ్, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఐటీ హయాలు, మెగా ఐటీలు ప్రారంభించాలని చెప్పి ప్రాథమికంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ నగరంలో కూడా ఇవ్వనంత స్థలాన్ని సెజ్లకు కానీ ఇతర వారికి కానీ పార్కులు కానీ దాదాపు 334 ఎకరాలు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీటన్నింటి కంపెనీలు కోరేది ఒకటే, ఏదైతే నియమ నిబంధనలు ఇచ్చామో మీరు ఎంతమందికి అయితే ఎంప్లాయ్మెంట్ ఇస్తారో అది తూచా తప్పకుండా పాటించాల్సింది. దీని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. నియమ నిబంధనలు పాటించకపోతే ఆ స్థలాన్ని వెనక్కి తీసుకొని ఏ కంపెనీలు అయితే నియమ నిబంధనలు పాటిస్తాయో అటువంటి వాటికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఐటీ కంపెనీల దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంది. మేము సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టడం చూస్తున్నాం. అదేవిధంగా న్యూ ఐటీ పాలసీ విధానాన్ని రూపొందిస్తున్నాం. తొందరలో దాన్ని కూడా విడుదల చేస్తాం. ఈ రాష్ట్రంలో కొన్ని అదనపు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ కండిషన్స్ ఇస్తామని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్ ఇవ్వాలని కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఎంసెట్ డిప్లొమా విద్యార్థులకు మొదటి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ లేకుండా పేదవాళ్ళకి ఆదుకుంటారని కోరుకున్నాను. అది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఎంసెట్ వాళ్ళకి అలాట్మెంట్ ఇంకా జరగలేదండి. ఆ అలాట్మెంట్ కూడా చూస్తారని ప్రభుత్వానికి కోరుకున్నాను. కార్మికులకు సక్రమంగా చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న రాష్ట వ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్లు ఇఫ్టు తెలిపింది. ఈ మేరకు యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇఫ్టు అధ్యకుడు కొండయ్య మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ శక్తుల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలు అమలు కాకపోగా వాటిని సవరించేందుకు సిద్దమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూలై 17ను రాష్ట వ్యాప్త నిరసన రోజుగా పాటిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ కార్మిక చట్టాన్ని, అదేవిధంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ ని, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ చట్టాన్ని ఇట్లా
అప్రెంటిస్ యాక్ట్ ని అన్ని రకాల చట్టాలను మార్చడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఈ ఉన్నటువంటి చట్టాలను మార్చడం ద్వారా కార్పొరేట్ సెక్టర్ గురించి చేయాలని చూస్తా ఉంది. ఆ రకంగా కార్మికుల మీద దాడి జరిగే ప్రమాదం ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జూన్ 5వ తేదీ నాడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సర్క్యులర్ ని జారీ చేస్తే నెట్లో పెడితే అవి చూసేటువంటి కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ చూడడానికి సాధ్యం కానటువంటి విషయం. వాస్తవానికి 7వ తేదీ నాటికే దాని మీద సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తెలియజేయడం వాళ్ళు నెట్లో పెట్టారు. అది కాలం కూడా గడిచిపోయింది. అంటే స్వాతంత్ర్య సమరయోధుడు ప్రముఖ కవి గరిమెళ్ల వెంకట సత్యనారాయణ 121వ జయంతి కార్యక్రమం ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగింది. పబ్లిక్ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో యూనియన్ అధ్యకుడు ఎంఎన్ఆర్ వర్మ, జోన్ 3 కమిషనర్ వై శ్రీనివాసరావులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గరిమెళ్ల అలుపెరగని పోరాటం సాగించారని అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన కవితలు సామాజిక స్పృహకు అద్దం పడతాయని చెప్పారు. బీచ్ రోడ్లో వెంకట సత్యనారాయణ విగ్రహ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. విషయం మాకు లేదు. అయినప్పుడు కూడా హిస్టరీ చదువుతున్నాం కాబట్టి గవర్నమెంట్ సచివాలయం నుంచి విన్నాం. చూసాం కూడా మనసు భయపెట్టు మంచిగా రాలేదు. మంచి మంచి భయపెట్టాను. మరి రెండవ వ్యక్తి గవర్నమెంట్ సచివాలయం గారు ఆయన ఏ విధంగా రాయడంలో అదేవిధంగా పాలగల్లో కూడా మరి ఆయనకున్న రాష్ట్రం కానీ లేకపోతే ఆయనకున్న సబ్జెక్ట్ వర్గాలు ఏదైనా మరి అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క విజయాలతోని ఉద్దేశించి నల్లగొండ పెత్తనం మా వద్దని రాయమని చెప్పి ఆయన స్నేహితులు ఒత్తిడిస్తే ఆయన నిర్బంధంగా వ్యతిరేకించారు. నేను ఈరోజు నేర్చుకోవాలను ఆ రోజు బ్రిటిష్ కావాలి. ఇక్కడ మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాసిస్తున్నారు తప్ప ఇంతకన్నా మంచి ప్రజాస్వామ్యం ఇంకెక్కడా. రైల్వే న్యూ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహార చతుర్దశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైజాగ్ లైటింగ్ అండ్ సౌండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో సమీప ప్రాంత వాసులు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యకుడు కాళీప్రసాద్ మాట్లాడుతూ సంకటహార చతుర్దశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ గోగినేని సాంబశివరావు, న్యాయవాది పివి గిరిధర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ గణేష్ లైటింగ్ అండ్ సిస్టమ్ వాళ్ళు వైజాగ్ ఇది బాగా మన భోజన కార్యక్రమం అన్నదానం పేదలకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో గణేష్ గుడినే స్థాపించి దగ్గర నుండి మేము చాలా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంకి ప్రతి ఒక్కరికి క్షేమంగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం శ్రీ లక్ష్మీ గణేష్ ఆలయం పెందెత్తులో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా అమ్మవారి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ గొర్రె రామనాయుడు తెలిపారు. మా వెలవేలిపైన శ్రీ పైడితల్లమ్మవారి పండగ మహోత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ఈ పండగకి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి ఈ పండగ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దలందరూ మాకు సహకరించారు. భక్తులకి ప్రసాదాలు ఇవాళ మధ్యాహ్నం ఒక 7,000-8,000 మందికి అన్న సంతర్పణ కూడా నిర్వహించడం జరిగింది. నైట్కి కేజీ బేసిన్లో మిథేన్ హైడ్రేట్స్ ఇంధన వనరులపై హక్కుల సాధనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఫోరం ఫర్ బెటర్ సొసైటీ డిమాండ్ చేసింది. మిథేన్ హైడ్రేట్స్ వనరులపై హక్కులు సాధిస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఫోర్ కన్వీనర్ వాడపల్లి కృష్ణంరాజు తెలిపారు. ఏమైనా అజాగ్రత్త వహిస్తే గుజరాత్, మహారాష్టలతో పాటు కార్పొరేట్ సంస్థలు సంపదను కొల్లగొట్టేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. తక్షణం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మేల్కొని విలువైన సంపదను మనకు దక్కేలా చూడాలని కోరారు. సమావేశంలో సోషల్ మీడియా క్లబ్ రాష్ట కార్యదర్శి సన్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ ఇంధన వనరులు చాలా అపారంగా ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా మనం మన రాష్ట్రానికి ఉపయోగించగలిగితే మన
సింగపూర్ కాదు, కొంత సింగపూర్లు అంత సంపన్నవంతంగా మారుతున్నాయి. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి పూర్తిగా మారుతాయి. ఇక్కడ ఈ కేజీ బేసిన్లో సుమారు 35 అరాకొరా వస్తువులతో అవస్థలు పడుతున్న పెందుర్తి అంబేద్కర్ కాలనీ వాసులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని మాజీ ఐఏఎస్ అధికారి వివిఎస్ శర్మ కోరారు. స్థానికులకు న్యాయం జరిగేంత వరకు ప్రజల తరపున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నిర్మల, దాణి, వాణి తదితరులు పాల్గొన్నారు. రెసిడెంట్స్ కూడా చాలా ఐకమత్యంగా వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకునే ఒక స్తోమత వచ్చింది వాళ్ళకి. నేను ఒక సంవత్సరం కిందట వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదన్నారు. లేదంటే మరి మున్సిపల్ కార్పొరేషన్కి అందరికీ కూడా దరఖాస్తులు పెట్టారు. పెడితే ఏమైంది, మున్సిపాలిటీలో ఒక తీర్మానం చేశారు వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అని. అప్పుడు కమిషనర్ గారు ఆ తీర్మానం ప్రకారం ఎలక్ట్రిసిటీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి రాశారు. కానీ ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఒకరికొకరు రాసుకుంటూ చాలా ఆలస్యమైంది. అప్పుడు మేమంతా కమిషనర్ గారితో మేము చెప్పినప్పుడు కమిషనర్ గారు జోక్యం చేసుకోవడం వల్ల ఈ కాలనీ అంతటికీ ఎలక్ట్రిసిటీ ఈరోజు వచ్చింది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 15 గాలి వేగం ఉదయం 35 నుండి 38 కిలోమీటర్లు, సాయంత్రం 33 నుండి 35 కిలోమీటర్లు, రాత్రి 35 నుండి 38 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం, రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. జూలై 16 గాలి వేగం ఉదయం 30 నుండి 33 కిలోమీటర్లు, సాయంత్రం, రాత్రి 25 నుండి 27 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. ఐటీ రాజధానిగా విశాఖను ప్రకటించిన మంత్రి రఘునాథ్ రెడ్డి. 23 కోట్ల రూపాయలతో ఇంక్యుబేషన్ సెంటర్ పనులు ప్రారంభం. తీరంలో ఎగిపడుతున్న రాకాసి అలలు, కోతకు గురవుతున్న మత్స్యకార గ్రామాలు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలి. కలెక్టరేట్ ఎదుటి సిపిఐ ఆందోళన. మోత మోగిస్తున్న టమోటా, పెరిగిన కూరగాయల ధరలతో బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు. ఘనంగా తొలి ఎంపీ తిలక్ జన్మదిన వేడుకలు, త్యాగధనులను ఆదర్శంగా తీసుకోవాలంటూ వక్తల పిలుపు. ఇవి బులెటిన్ హైలైట్స్. మరిన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.